ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద పాల్గొనడం ఒక విశేషం. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సమయం కోసం ఈ డే ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని బహిరంగ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈరోజు అరాచక పాలనని పారదోలటం కోసం, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు జత కట్టాయి. ఈ విధ్వంస పాలన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాల పాలన చూశారు ప్రజలు. 4 లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. రౌడీయిజం, గూండాయిజాన్ని చూశారు ప్రజలు. ఎక్కడ చూసినా బీసీల మీద దాడులు, ఎస్సీ మీద దాడులు, దళితుల మీద దాడులు, ముస్లిం మైనార్టీ సోదరుల మీద దాడులు, రాష్ట్రంలో చివరికి మహిళల మీద కూడా, ఆడపడుచుల మీద కూడా దాడులు జరిగిన విషయం ఈరోజు ప్రజలు గుర్తించారు. అందుకే ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు రోజులు లెక్కబెడతా ఉన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా చేశారు. మళ్లీ ఆయనే ప్రధాని కావాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు, ప్రజల ముందుకు వచ్చిన ఈ 3 పార్టీలు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో 167 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకోబోతా ఉంది. ఈరోజు ఈ ప్రజల ఆదరణ, ప్రజలు మా పక్షాన ఉన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు. ఈ సభకి అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సభని విజయవంతం చేయబోతారు.